నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కోటా శబరిగిరీష, ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ని. సో మన డాక్టర్ ఎన్జిరెడ్డి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నర్సరావుపేట బ్రాంచ్లో వర్క్ చేస్తున్నాను లాస్ట్ 2 yearsగా. సో ఇప్పుడు మనకు ఈ వీడియో చేయడం గల కారణం ఏంటంటే, జనరల్గా ఇప్పుడు మనకు ఈ కార్డియాక్ డిసీజెస్ అనేది బాగా ఎక్కువైనాయి. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్లో చూసుకుంటే ఇప్పుడు యంగ్ పేషెంట్స్లో కూడా ఎక్కువ అవుతున్నాయి. అంతకుముందు ప్రీవియస్లీ జనరల్గా ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఎక్కువ రావడం జరుగుతుంటది. కానీ ఇప్పుడు అట్లా సంబంధం లేకుండా ఏ వయసు వాళ్ళకైనా వస్తున్నాయి. సో దీని గురించి ఎడ్యుకేట్ చేయడానికి జనరల్గా వీడియో చేస్తున్నాము. సో జనరల్గా ఏంటంటే, జనరల్గా ఈ గుండె సమస్యలు కానీ, గుండెపోటు రావడం కానీ, హార్ట్ ఫెయిల్యూర్ అంటే గుండె పనితీరు తగ్గడం కానీ ఎందుకు వస్తుంటాయి అంటే, జనరల్గా దాని దగ్గర రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటుంటాయి. షుగర్ ఉండడం, షుగర్ కంట్రోల్ ఉండకపోవడం, బీపీ ఎక్కువ ఉండడం, స్మోకింగ్ చేయడం, ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం, యాక్టివిటీగా ఎక్సర్సైజ్ చేయకపోవడం, అండ్ వంశ పరివారం జెనెటిక్స్ పరంగా కానీ ఇట్లా దీనికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో దీనికి మనం ఎలా వచ్చినప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయంటే, జనరల్ గుండె పట్టుకోవడం కానీ, గుండె నొప్పి కానీ, గుండెల్లో మంట, బరువు ఉండడం, ఛాతీలో నొప్పి, లేదా లెఫ్ట్ షోల్డర్ పెయిన్ రావడం, లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ రావడం, చెమటలు పట్టడం, కళ్ళు తిరగడం, ఇట్లాంటి మేజర్ సమస్యలు, గుండె సమస్య వచ్చినప్పుడు మేజర్ సిమ్టమ్స్ ఇట్లాంటివన్నీ వస్తుంటాయి. సో అట్లాంటప్పుడు మీరు మీ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి ఈసీజీ తీసుకొని దానిలో ఏమైనా చేంజెస్ ఉన్నాయా, ఎకో స్కానింగ్ చేయించి గుండె పనితీరు ఎలా ఉందో చూసుకోవాలి. సో ఇప్పుడు మనం ఈ మాచర్లలో ఈ కార్డియాక్ అవేర్నెస్ గురించి మనం చిన్న క్యాంప్ పెట్టడం జరుగుతుందండి. డాక్టర్ అంజిరెడ్డి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, అంజిరెడ్డి హాస్పిటల్స్లో మనం మాచర్ల బ్రాంచ్లో క్యాంప్ పెట్టడం జరుగుతుంది. సో దీనిలో మనం కార్డియాక్ అవేర్నెస్ గా వచ్చిన వాళ్ళని వాళ్ళ సిమ్టమ్స్ చూసుకొని వాళ్ళకి తగినట్టుగా ఈసీజీ ఎక్కువ చేసి, వాళ్ళకి అవసరమైతే యాంజియోగ్రాము లేదా ఇంకా అవసరమైతే బ్లాక్ ఏమైనా ఉంటే అవసరమైతే స్టెంటింగ్ చేయడం, ఇవన్నీ మనం ఆరోగ్యశ్రీలో చేయడం జరుగుతుంటది. సో ఈ అవకాశాన్ని మాచర్ల చుట్టుపక్కల గ్రామాలందరూ సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను.